రాజసాబ్ మూవీ మనకి 2 సందర్భాల్లో నచ్చదు. ఒకటి వచ్చి ప్రభాస్ గారు డ్యాన్స్ చేసే సందర్భాల్లో మనకి చిరాకనిపిస్తుంది. దీంట్లో సాంగ్స్ తీసేస్తే నెక్స్ట్ లెవెల్. ఇంకొక సందర్భం వచ్చి కామెడీ. ఈ 2 సన్నివేశాలు మాత్రం మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా ఎన్నో సార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది దీంట్లో ఏదో తేడా ఉందని. మారుతి గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది, పీక్స్‌లో ఉంటుంది అనుకున్నాం. కానీ తీరా థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత నిజంగానే అదిరిపోయిందండి మూవీ. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నేను చెప్పినట్టు ఆ కామెడీ సన్నివేశాలు, ఆ డాన్స్ సన్నివేశాలు ఈ 2 తీసేస్తే మూవీ మాత్రం థ్రిల్లింగ్‌లా ఉంది. అసలు ప్రభాస్ గారి యాక్టింగ్‌ని పీక్స్‌లో చూయించారు. ప్రభాస్‌ని చూయించడం కూడా నెక్స్ట్ లెవెల్‌లో చూయించారు. మహల్‌కెళ్ళిన తర్వాత కామెడీ అనేది కొంచెం రోతగా అనిపించిందండి. మొత్తానికి మిగతా సినిమా అంతా కూడా టూ మచ్ బ్లాక్ బస్టర్‌గా ఉంది. అసలు కొన్ని సీన్‌లు తీసేస్తాయండి. ఇక విషయానికొస్తే సినిమా బ్లాక్ బస్టర్ కుమ్మేసినట్టే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రాజమహల్‌కి ఎళ్తాడో అక్కడ కామెడీ సన్నివేశాలనేవి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినాయి. అసలు వాళ్ళ తాతగారికి దానికి మధ్యలో వచ్చిన వైరుధ్యం ఏంటి? వాళ్ళందరూ పూర్‌గా మారారు. అసలు ఆ రాజమహల్‌కి ప్రభాస్‌కి సంబంధం ఏంది? వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతకి మధ్య గొడవ జరిగింది ఏంది? మహల్‌కెళ్ళిన తర్వాత ఆ మహల్ నుంచి ఎలా తప్పించుకొని వచ్చాడా రాలేదా? ఒకవేళ అంత రాచరికం ఉన్న తన సైన్యం అంటే తన కుటుంబం ఎందుకు ఇంత పేదరాలుగా ఇంత దీనస్థితిలోకి మారింది అనేవి అన్ని విషయాలు తెలుసుకుంటాడు అక్కడ ప్రభాసు. కానీ అక్కడ విషయానికి వచ్చేసరికి నిధి అగర్వాల్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అక్కడ కొంచెం మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. కామెడీ కొంచెం మిస్ అవుతుంది. కామెడీ ఉన్నా కూడా వల్గర్ కామెడీ అనిపిస్తుంది. ఏదైనా సరే మారుతి గారి డైరెక్షన్ మెచ్చుకోవాల్సిందే. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ని ఆయన హ్యాండిల్ చేయడం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్రభాస్ గారి కామెడీ చాలా చిత్రాల్లో మిస్ అవుతూ వచ్చింది. కొంచెం ఈ సినిమాలో వచ్చింది అనుకున్నాం కానీ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై రోజులు గుర్తు చేశాడంటే అది లేదని చెప్పొచ్చు. మొత్తానికి దీనికి 5కి 3 పాయింట్ రేటింగ్ ఇవ్వచ్చండి కంపల్సరీగా.